రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు. ఇది మనమంతా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. రాత్రి అక్కడ దెయ్యాలు నివసిస్తాయి, భూత ప్రేతాలు తిరుగుతుంటాయి, బ్రహ్మరాక్షసులు ఉంటారు. కానీ వాటన్నిటితో పాటు ఇంకొక ఎంటిటీ, అదృశ్య శక్తి కూడా ఉంటుంది. దాని పేరే ముంజియా. ఇది ఎలాంటి భయం అంటే దానితో మీకు ఎంత తక్కువ పరిచయం ఉంటే అంత మంచిది. ఎందుకంటే అవి ఎప్పుడూ తమతో పాటు ఒక చరిత్రను మోసుకొస్తాయి. ఆ చరిత్రను ముగించేదాకా అవి అక్కడే ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి ఒక కథే నా దగ్గర ఉంది. మహారాష్ట్రలోని జలగావ్ ప్రాంతానికి చెందిన ఈ కథలో ఒక ముంజియా వల్ల ఒక కుటుంబం మొత్తం ఎలా విడిపోయిందో తెలుసుకుందాం. అసలు ఆ చరిత్ర ఏమిటి? ఒక ముంజియా వారిని ఎలా తన వశం చేసుకుంది? చివరికి ముంజియా కోరిక నెరవేరిందా లేదా? ఈరోజు ఈ పూర్తి కథ దీని చుట్టూనే ఉండబోతోంది. కానీ ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని భయానక మరియు రహస్యమైన వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జున్ మరియు ప్రియ పూణేలో నివసించే ఒక జంట. అర్జున్ ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. ప్రియ ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేసేది. పూణేలో అర్జున్, ప్రియ ఇద్దరూ కలిసే సహజీవనం, లివ్-ఇన్ చేసేవారు. అలా కలిసి ఉంటున్న క్రమంలో ఒకరోజు ప్రియ గర్భవతి అని అర్జున్కు తెలిసింది. ఈ విషయం వారిద్దరి ఇంట్లో వాళ్లకు తెలిసినప్పుడు వీరిప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని వాళ్ళన్నారు. నిజానికి మొదట్లో అర్జున్ తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ పరిస్థితిలో ఆయన కూడా అంగీకరించక తప్పలేదు. నెమ్మదిగా అర్జున్ బంధువులకు కూడా అర్జున్ పెళ్లి చేసుకున్నాడనే విషయం, ఎవరినీ పిలవలేదనే విషయం తెలిసింది. దాంతో ఉగాది పండుగ వచ్చినప్పుడు మొదటి సంవత్సరాది మీరు మాతో పాటే ఊళ్ళో జరుపుకోవాలని అర్జున్ ఊరి బంధువులు పట్టుబట్టారు. అసలు విషయం ఏంటంటే అర్జున్ పూణేలో ఉంటున్నప్పటికీ అతని తల్లిదండ్రులు ఇప్పటికీ ఊళ్ళోనే నివసిస్తున్నారు. అర్జున్ సరేనని నేను రేపే జలగావ్కు బయలుదేరుతాను అని చెప్పాడు. అర్జున్, ప్రియ బస్సులో జలగావ్ వెళ్తున్నప్పుడు అర్జున్ ఇలా అన్నాడు. చూడు, నువ్వు మా అమ్మా నాన్నలను కలిశావు, కానీ నా మిగతా కుటుంబం అంతా అక్కడే ఉంటారు. వారు కొన్ని విషయాలను బలంగా నమ్ముతారు. అవి విని నువ్వు నవ్వచ్చు, వారిని సర్దుకుపో. వాళ్ళు ఏమన్నా సరే అని ఒప్పుకో. దానికి ప్రియ, నువ్వు టెన్షన్ పడకు, ఇన్నేళ్లుగా నిన్నే భరించాను, ఇక మీ ఫ్యామిలీ ఓ లెక్క అని అంది. అప్పుడు ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ బహుశా వారికి అంతగా నవ్వుకునే అవకాశం దొరకడం అదే చివరిసారేమో. కొద్దిసేపట్లో వాళ్ళు జలగావ్ చేరుకున్నారు. బస్టాండ్ దగ్గర అర్జున్ తండ్రి అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ప్రియను చూసి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ పెళ్లి ఆయనకు ఏమాత్రం ఇష్టం లేనట్లుగానే ఆయన ప్రవర్తన ఉంది. బండిలో వాళ్ళు ఊరివైపు వెళ్తుండగా అర్జున్ అన్నాడు, నాన్న, నేను రేపే వెళ్ళిపోతాను. అర్జున్ తండ్రి అన్నాడు, ఎందుకు? ఊళ్ళో 2-3 రోజులు ఎక్కువ ఉండటానికి నీకు సిగ్గుగా ఉందా? అర్జున్ అన్నాడు, కాదు, నా చిన్నతనంలో జరిగిన దాన్ని తలుచుకుంటే నాకు ఇప్పటికీ భయంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత వారు ఇంటికి చేరుకున్నారు. అర్జున్ ప్రియలను కలవడానికి చాలామంది బంధువులు గుమిగూడారు. అందర్నీ కలిసిన తర్వాత ప్రియ అర్జున్తో, నాకు కొంచెం అలసటగా ఉంది, కాసేపు నిద్రపోనా అని అడిగింది. ఇక్కడా అని అర్జున్ అడిగాడు. అవును, ఇక్కడ కాక ఇంకెక్కడా అని ప్రియ బదిలిచ్చింది. అర్జున్ అన్నాడు, బయట ఏదైనా హోటల్ చూద్దాం, ఇక్కడ మనం కంఫర్టబుల్గా ఉండలేము, అర్థం చేసుకో. దానికి ప్రియ, సరే అయితే సాయంత్రం వెళ్దాం, ఇప్పుడైతే నన్ను నిద్రపోనివ్వు అంది. అర్జున్ ఇంకేదైనా చెప్పేలోపే ప్రియ నిద్రపోవటానికి వెళ్ళిపోయింది. ఆమె నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఆమె చెవుల్లో ఒక పేరు వినిపించింది, అర్జున్. ప్రియ కళ్ళు తెరిచి అటూ ఇటూ చూడసాగింది. ఇప్పుడే ఎవరో తన చెవిలో ఏదో అన్నారని ఆమెకు గట్టి నమ్మకం కలిగింది. ఆమె మళ్లీ కళ్ళు మూసుకోబోతుండగా ఆమెకు సరిగ్గా ఎదురుగా ఉన్న బీరువా పైన ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. అంతలోనే తలుపు చప్పుడు కావడంతో ప్రియ దృష్టి మళ్లింది. ఆమె తలుపు తెరవగానే ఎదురుగా అర్జున్ తల్లి నిలబడింది. ఆమె ఏదో ఆచారం కోసం ప్రియను కిందకు తీసుకెళ్లడానికి వచ్చింది. ప్రియ వెనక్కి తిరిగి బీరువా పైన చూసేసరికి అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు రాత్రి అయింది. ప్రియ, అర్జున్ మరియు అర్జున్ తల్లిదండ్రులు కూర్చునున్నారు. అర్జున్, నాన్న, ఈ రాత్రికి నేను హోటల్లో ఉంటాను అని అన్నాడు. అర్జున్ తల్లి అంది, బాబూ, ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, నీ ఇంట్లోనే నువ్వు ఉండవా? నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు, పెళ్ళయింది, నీకు బిడ్డ కూడా పుట్టబోతున్నాడు. కనీసం కోడల కోసమైనా ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. అర్జున్ తన తండ్రి వైపు చూశాడు. ఆయన కళ్ళతోనే అర్జున్ని ఉండిపోమని సైగ చేశాడు. అర్జున్ అన్నాడు, సరే అమ్మా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను, సంతోషమేగా. కొంతసేపటి తర్వాత అర్జున్ తన స్నేహితులను కలవడానికి వెళ్ళిపోయాడు. ప్రియ వంటగదిలో తన అత్తగారికి సహాయం చేస్తోంది. అర్జున్ తల్లి వెనుక ఒక కిటికీ ఉంది. అక్కడి నుంచి ఎవరో తమను తొంగి చూస్తున్నట్లు ప్రియ కనిపించింది. హే, అక్కడెవరది అని ప్రియ గట్టిగా అరిచింది. ఏమైందమ్మమ్మా అని అర్జున్ తల్లి అడిగింది.
ప్రియ అంది. చూడండి, అక్కడ కిటికీలోంచి ఎవరో పిల్లాడు మనల్ని తొంగి చూస్తున్నాడు. కానీ వాళ్ళు బయటకు చూడగా అక్కడ ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత ప్రియ అత్తగారిని అడిగింది. అత్తయ్య, అర్జున్ వస్తున్నప్పుడు చిన్నతనంలో తనకేదో ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు. అర్జున్ తల్లి పనిచేస్తూనే ఆగిపోయింది. ఆమె ప్రియ వైపు చూసి, అమ్మా, మేం దాన్ని ఒక ప్రమాదంగానే భావించి మర్చిపోయాం, వదిలేయ్ అనంది. అలా చెప్పి ఆమె గట్టిగట్టిగా ఏడవసాగింది. అంతలో ప్రియ ఫోన్ మోగింది. ఆమె దాన్ని పట్టుకుని బయటకు వెళ్ళింది. హలో హలో. ఊళ్ళో సిగ్నల్ తక్కువగా ఉండటంతో ఆమె నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళింది. గైస్, ఊళ్ళో ఒక సమయం దాటిన తర్వాత మీకు బయట ఎవరూ తిరుగుతూ కనిపించరు. మీ చుట్టూ కేవలం చీకటి, నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఎదురుగా కొంచెం వేగంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతడు తనలో తానే, వామ్మో, బతికిపోయాను అని అనుకున్నాడు. అతడు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అంతలో ప్రియ ముందుకు వెళ్లడం చూసి ఆమెను ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్లుగా అడిగాడు. ప్రియ, లేదు లేదు, ఏదీ లేదు, ఏమీ లేదు, నెట్వర్క్ కోసం చూస్తున్నాను అని చెప్పింది. ఆ వ్యక్తి అన్నాడు, కానీ ముందుకు వెళితే మర్రి చెట్టుంది. రాత్రిపూట అక్కడికి వెళ్ళకూడదు. వాడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దాన్ని పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ వ్యక్తి దేవుడి పేరు తలుచుకుని వెళ్ళిపోయాడు. ఒక చోటకి రాగానే ప్రియకు ఇప్పుడు అవతలి వ్యక్తి వాయిస్ వినిపించటం మొదలైంది. దాంతో ఇప్పుడు వాయిస్ వస్తోంది అని ఆమె అక్కడే ఆగిపోయింది. కానీ వెంటనే మళ్ళీ మాటలు వినపడటం ఆగిపోయింది. ఈసారి ఆమె కాల్ కట్ చేసి వెనక్కి వెళ్దామని అనుకుంది. ఆమె చుట్టూ చూసేసరికి నేను ఎక్కడి నుండి వచ్చాను అని కన్ఫ్యూజ్ అయింది. అకస్మాత్తుగా ఇప్పుడు ఆమె కడుపులో నొప్పి మొదలైంది. నొప్పి తగ్గగానే దారి వెతుక్కుందాం అనుకుంటూ ప్రియ అక్కడే కూర్చుండిపోయింది. ఆమె అక్కడ కూర్చుని ఉండగా మళ్ళీ ఎవరో ఆమె చెవుల్లో అర్జున్ అని అన్నారు. ఇదేంటి, నాకేమవుతుంది? ఇంట్లో కూడా నాకు ఇలాగే జరిగింది కదా అని ప్రియకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ తన చుట్టూ చూసుకుంటే ఆమె ఒక చెట్టు దగ్గర ఉంది. ఆమె అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్ళబోతుండగా పైన ఆకుల నుండి శబ్దం రావటం మొదలైంది. ప్రియ పైకి చూడగా ఒక కొమ్మ మీద ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. ఒంటి మీద జంధ్యం, తల మీద ఒకే ఒక పిలక ఉన్నాయి. వాడు ప్రియను చాలా వింతగా చూస్తున్నాడు. ఆమెను ఎప్పటినుంచో తెలిసిన వాడిలా చూస్తున్నాడు. ప్రియ భయంతో కొంచెం వేగంగా ముందుకు నడిచింది. కానీ ఆమె వెనుక చెట్టుపై నుండి ఏదో కింద పడిన శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆమె వేగంగా నడవటానికి బదులు పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెడుతూ ఆమె వెనక్కి తిరిగి చూడగా చెట్టు దగ్గర ఏమీ లేదు. కానీ ఆమె ముందుకు చూసేసరికి చెరువు దగ్గర ఆ పిల్లాడు కూర్చునున్నాడు. వాడు ప్రియను చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ప్రియ మళ్ళీ వెనక్కి పరిగెత్తడం ప్రారంభించింది. అప్పుడే ఆమె కాళ్ళు లాగి కింద పడేసినట్లు అనిపించింది. ఆమె వెంటనే తన కడుపు పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు నొప్పి కాస్త ఎక్కువైంది. ఆమె వెనక్కి తిరిగి చూడగా ఆ పిల్లాడు ఆమెకు చాలా దగ్గరగా నిలబడున్నాడు. ప్రియ ప్రాకుతూ వెనక్కి వెళ్తూనే ఉంది. ఆమె శరీరం మొత్తం భయంతో వణికిపోతోంది. కానీ ఆమె ఏ వైపు వెళ్తున్నా ఆ పిల్లవాడు ఆమెను వెంబడిస్తున్నాడు. ప్రియకు ఆ సమయంలో మర్రి చెట్టు దగ్గర ఎవరో ఎదురు చూస్తుంటారు అని చెప్పిన ఆ వ్యక్తి గుర్తొచ్చాడు. ఆమె ఈ ఆలోచనలో ఉండగానే ఆ పిల్లవాడు మాయమయ్యాడు. ప్రియ పైకి లేచే స్థితిలో లేదు. ఆమె నొప్పి ఇప్పుడు మరింత పెరిగింది. ఆమె వెళ్ళి అదే చెట్టు దగ్గర కూర్చుండిపోయింది. ప్రియ బహుశా ఇక్కడే తన ప్రాణాలు కోల్పోతుందేమో అనిపించింది. కానీ దూరం నుండి ఆమెకు కొన్ని బైకుల శబ్దం వినిపించింది. ప్రియ తన శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచి వారి దృష్టిని తన వైపు తిప్పుకుంది. కానీ వాళ్ళు కొంచెం దూరంలోనే ఆగిపోయారు. ఆ చెట్టు వైపు రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. రాత్రంతా ప్రియ ఆ చెట్టు దగ్గరే కూర్చుండిపోయింది. ఉదయం అయిన తర్వాత రాత్రి ఆమెకు కనిపించిన వ్యక్తి ప్రియను గుర్తించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభమైంది. అర్జున్, అతని తండ్రి మరియు అతని తల్లి బయటే కూర్చుని ఉన్నారు. అర్జున్ అన్నాడు, నేను రాకూడదని నాకు ముందే తెలుసు. నేను ప్రియను ఒంటరిగా తీసుకురావడం లేదు, నా బిడ్డతో పాటు తీసుకొస్తున్నాను అని మీరైనా ఆలోచించాల్సింది. వాడు ఏమన్నాడో మీకు గుర్తే ఉండి ఉంటుంది కదా. అర్జున్ తండ్రి అన్నాడు, ఏం జరిగినా అది చిన్నప్పుడు జరిగింది. గింది, ఇదంతా కథో నిజమో మాకెలా తెలుస్తుంది? ఏమైందో గుర్తుంది కదా. నీకు నీ తమ్ముడు కార్తీక్కి ఉపనయనం, జంజం వేసే వేడు జరగగానే మీరిద్దరూ ఆడుకోవటానికి పారిపోయారు. వాడు చెరువులో మునిగిపోతున్నప్పుడు వాడిని కాపాడటానికి బదులు
నువ్వు అక్కడి నుంచి పారిపోయావు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పిలిచావు. అప్పటికే నీ తమ్ముడు ఆఖరి శ్వాస తీస్తున్నాడు. ఈ రోజుటికి వాడి ఆఖరి మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నన్ను ఎలాగైతే వదిలేశాడో అలాగే నేను కూడా నీ బిడ్డను చంపుతాను. నేను ముంజియాగా వస్తాను. ఆ తర్వాత నిన్ను పూణే పంపించేశాను. నేను ఈ విషయాన్ని ఇక్కడితోనే కప్పిపుచ్చాను. ఈ రోజుకి మీ అమ్మ రాత్రి చీకట్లో లేచివాడేదో తన బిడ్డ అన్నట్లుగా ఎవరితోనో మాట్లాడుతుంటుంది. కొన్నిసార్లు ఇది నిజమనిపిస్తుంది, మరికొన్నిసార్లు ఇది ఒక కథ అని అనుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చిన ఉదయం నుండి ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి అర్జున్ అర్జున్ అని నీ పేరు పిలుస్తున్నట్లు నాకు వినిపిస్తూనే ఉంది. ఏదో చాలా చెడు జరగబోతోందని నాకు ముందే అనిపించింది. గైస్, ఈ సమయానికి అక్కడ అందరూ ఏడుస్తున్నారు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చారు. మేం ప్రియ ప్రాణాలు కాపాడగలిగాము, కానీ బిడ్డను రక్షించలేకపోయాం. ఆమెకు అబార్షన్ అయింది అని చెప్పారు. ఇది విని అర్జున్ పూర్తిగా కుంగిపోయాడు. కొద్ది రోజుల తర్వాత అతడు ప్రియను తీసుకుని పూణేకి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గైస్, ఈ కథలో ఒక భయంకరమైన విషయం ఉన్నప్పటికీ కొంత మంచి కూడా జరిగింది. కొన్నేళ్ల తర్వాత ప్రియ మళ్లీ గర్భవతి అయింది. ఈసారి వారికి ఒక పాప పుట్టింది. కానీ ఆ తర్వాత అర్జున్ తన కుటుంబాన్ని కలవడానికి కానీ వారిని తీసుకుని తన ఊరికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు ఈ కథ చివర్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే: భయం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది. మీరు దాని నుండి తప్పించుకుని పారిపోయినా లేదా అది మీకు ఎప్పుడో ఎదురుపడినా సరే, మీరు ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అర్జున్ ఎదుర్కొన్నట్లుగానే. అండ్ ముంజియా భయం గురించి మీకు తెలిసే ఉంటుంది. వారు తమ తీరని కోరికను నెరవేర్చుకోవడానికి ఏళ్ల తరబడి ఎలా కాచుకు కూర్చుంటారో. చనిపోయిన తర్వాత కూడా వారికి తమ వాగ్దానం గుర్తుంటుంది. ఏమో, బహుశా తర్వాతిసారి మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి ఒక చరిత్ర గురించి తెలుస్తుందేమో. జరగవచ్చు. ధన్యవాదాలు.